హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము తిరుపతి దగ్గర రంగంపేట దగ్గర ఉన్నాము. రంగంపేట టు బాక్రాపేట వెళ్తున్నాము. సో మీరైతే ఘాట్ జర్నీని ఎంజాయ్ చేయండి. ఇది వచ్చి 25 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో ఇది వచ్చి కళ్యాణి డ్యాము. దాని తర్వాత అంతా ఘాటే. ఒకసారి మీరు కూడా వ్యూస్ ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ కనిపించేదే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కళ్యాణ్ డ్యాము. సో దీని తర్వాత అంతా ఘాటే. సో మీరు ఘాట్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఇక్కడైతే చింకులు తుప్పులు ఎక్కువ ఉంటాయి లోపల. కాకపోతే ఇక్కడ 24 hours జర్నీ ఉంటుంది కాబట్టి రోడ్లకి అయితే రావు. సో పులులు సింహాలు అయితే లేవు. సో ఏనుగులు కూడా ఉన్నాయి కానీ లోపల ఉంటాయి, రోడ్లకి అయితే రావు. సో ఇది ఇక్కడ ఫస్ట్ మలుపు. సో ఇక్కడ చాలా ప్రమాదాలు అయితే జరిగినాయి. సో ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు కేర్ఫుల్ గా వెళ్ళాలి. ఇక్కడ వర్షం పడిందంటే ఈ వర్షం పడిన వాటర్ అంతా ఇక్కడ వస్తుంది. అప్పుడు వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. మనం మెయిన్ ఘాట్ లేక్ అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ ఏం సిగ్నల్స్ అయితే రావు. సో మనం కేర్ఫుల్ గా వెళ్ళాలి. సో వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఇది మొత్తం ఘాట్ సెక్షన్. ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతాయి. అది ఒక ప్లేస్ ఉంది, అక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మెయిన్ వచ్చి రోడ్లకి గోతులు వచ్చేస్తా ఉంటాయి, మనం చూసుకొని వెళ్ళాలి. పాపం అవి రోడ్డు సైడ్ ఫుడ్ కోసం వస్తూ ఉంటాయి. ఎవరైనా ఫుడ్ తెచ్చి ఇక్కడ వేస్తే తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ ఘాట్ సెక్షన్ లో అయితే మెయిన్ గా కర్ణాటక వాళ్ళు ఎక్కువ నడుచుకుని తిరుమలకి వెళ్తా ఉంటారు. సో ఇది కర్ణాటక వాళ్ళకి ఇదే షార్ట్ కట్, చాలా దగ్గర రోడ్డు తిరుమలకి. సో క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. ఈ రోజు సైక్లోన్ ఫామ్ అయింది, అందువల్ల చాలా కూల్ గా ఉంది. క్లైమేట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. వర్షం పడేట్టుగా ఉంది. సో అందులోపల మనం జర్నీని అయితే ఫినిష్ చేయాలి. ఇక్కడ కోతులు ఫుడ్ కోసం చూస్తా ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ ఘాట్ లేక్ అయితే, డేంజరస్ ఘాట్ లేక్ అయితే ఎంటర్ అవుతున్నాము.
అక్కడ వెళ్తున్న బస్సు పీలేరు తిరుపతి. సో ఇక్కడ ఇదే మెయిన్. ఇక్కడ చాలా అంటే చాలా ప్రమాదాలు జరిగాయి. కొన్ని వేల మంది ఇక్కడైతే చనిపోయారు. ఇదే మెయిన్. ఈ ఘాట్లోనే చాలా మంది చనిపోయారు. ఇది డేంజరస్ బాగ్రాపేట ఘాట్ రోడ్ అంటారు ఇది. సో ఈ బస్సు అయితే ఎక్కలేక వెళ్తాయండి. సో ఇది ఇక్కడ వచ్చి లారీలన్నీ లోయలో పెట్టుకుంటారు. వ్యూస్ మాత్రం చాలా సో ఇక్కడైతే ఒక గుడి కూడా ఉంది. ఇక్కడ చాలా పూజలు చేస్తారు చాలా మంది. ఒక నడి ఘాట్లో అయితే ఒక గుడి ఉంది. అక్కడ అమ్మవారి గుడి అనుకుంటున్నాను. సండే అయితే చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. శేషాచలం ఫారెస్ట్ ఏరియా. ఎర్రచందనం ఎక్కువగా దొరికేది ఇక్కడే. ఈ ఏరియా నుంచే పుష్పాలు చూపించినట్టుగా బాగ్రాపేట ఘాట్ రోడ్ల నుంచి తిరుపతి టు చెన్నై నుంచి షిప్ లో చైనాకి అయితే వెళ్ళిపోతాయి. లోపల అయితే ఎర్రచందనం చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది డేంజరస్ తలుపు. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చాలా నిదానంగా ఈ ఘాట్లో వెళ్తే కానీ ప్రమాదం జరగకుండా వెళ్తారు. డెఫినెట్ గా ఏదో ఒకటి జరుగుతుంది.
లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఇదంతా ఫారెస్ట్ ఎర్రచందనం దొరికి వెహికల్స్ ఎన్ని పెట్టేశారు. ఈ వెహికల్స్ అంతా సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ ఎర్రచందనం అయితే స్మగ్లింగ్ జరుగుతుంది కదా. సో వెల్కమ్ టు బాగ్రాపేట. బాగ్రాపేటకి రూమ్స్ అయితే ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవాలి. రైట్ సైడ్ అయితే పెట్రోల్ బంక్ ఉంది. బాగ్రాపేటలో అయితే రోడ్ వర్క్స్ అయితే జరుగుతుంది. రోడ్ ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది, ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇది బాగ్రాపేట ఎంట్రన్స్. Thanks for watching, friends. Bye bye.